మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు నాగులపేట సంగెం గ్రామాల నుండి కొరుట్లకు జగిత్యాలకు ఇసుక తరలింపు విషయం గురించి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. మా నాగులపేటలో విపరీతంగా 40 ట్రాక్టర్లు ఇష్టరీతిన స్కూల్ పిల్లలు వస్తురు అనేది ఉండదు, ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఫిట్నెస్లు ఉండయి. మహారాష్ట్ర నుంచి వచ్చి డ్రైవర్లను పెట్టుకొని ఇష్టరీతిగా నడుపుకుంటూ మొన్ననే రీసెంట్గా 2 ప్రాణాలు పోయినాయి. కొరుట్ల కమాన్ దగ్గర ఒక ప్రాణం తీసిరు, నావల్పేట రోడ్లో ట్రాక్టర్ గుద్దుకొని మొన్న రీసెంట్గా కీతిరెడ్డి మోహన్ రెడ్డి అని మా అన్ననే అవుతాడు, ఆయన చనిపోయిండు. అయినా కానీ కలెక్టర్ గారు మొన్ననే రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాక్ వచ్చి వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గర చలనం లేదు. దయచేసి కలెక్టర్ గారు ఈ విషయం గురించి పట్టించుకొని, ఎందుకంటే మన నాగులపేట సంగెం తక్కలపల్లి గ్రామాల నుండి దగ్గర దగ్గర 10-12 స్కూల్ బస్సులు స్కూల్ వ్యాన్లు వస్తాయి. దానిలో ఏదన్నా ఒక దానికి ఈ అదుపు తప్పికిన ప్రమాదం జరిగితే మాత్రం తీవ్ర నష్టం వాటిల్తుంది. దయచేసి మేము కనీసం కొరుట్ల నావల్పేట నుంచి సంగెం నుంచి ఫిర్యాదు చేసినా కానీ, కొరుట్ల మండల అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ వెంటనే ఇసుక వాళ్ళకు ఇన్ఫర్మేషన్లు పోతున్నాయి. దయచేసి దాని గురించి చర్య తీసుకోవాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారిని కోరుచున్నాము. రీసెంట్గా ఒక మనిషి చనిపోయిన దగ్గరనే ఉండి ఎవరైతే ఫిర్యాదులు చేస్తారో వాళ్ళని ట్రాక్టర్ తోటి గుద్ది చంపుతామని అన్నారు. ఎవరినో కాదు, ఈయననే సాక్షిని, నేనే అక్కడ ఉన్నది. ఎందుకంటే ఆ జరిగిన సంఘటన 10 నిమిషాలు కూడా కాలేదు. ఆ ట్రాక్టర్ తీసే సమయంలో అతను ఒక వ్యక్తి ఉండి ఇదే చావు ఎవరైతే మాకు ఫోన్ చేసి చెప్పిరో మా గురించి వాళ్ళని చంపేస్తామన్న మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతా తెగించారు వాళ్ళు. దీన్ని కొంచెం అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా విన్నపం. ఎందుకంటే లేకపోతే మన నావల్పేట ఎక్కడో రాయలసీమలో జరిగిన సిచ్యువేషన్ జరిగే అవకాశం కూడా ఉన్నది. దయచేసి నావల్పేటలో ఇండ్ల మధ్యలో రాత్రి 1 గంట 2 గంటలకు బీర్లు పెట్టుకొని ఇసుక ఎత్తడాలు చేయడాలు, శిలపలకం పలుకొట్టిరు. ఇక్కడ మన సైఫాన్ దగ్గరగా అయితే ఆడోళ్ళు పోవాలంటే భయం, అందరినీ కామెంట్ చేయడాలు. పర్యాటక కేంద్రం ఉంది అక్కడ, ఆడ రాయి చెట్టు అనే గద్దె ఉంది, ఆ గద్దె మీద కూర్చొని అటు ఎవరు వెళ్ళినా ఆడోళ్ళని కామెంట్ చేయడం, అటు పొలాలకు వెళ్దామన్నా అని భయపడే రీతిలో ఇసుక మాఫియా తయారైంది. దయచేసి కలెక్టర్ గారు, ఎస్పీ గారు దీన్ని సీరియస్గా తీసుకొని చర్యలు తీసుకోవాల్సింది కూర్చున్నాం.